ఎకరాల 700 ఎకరాల 500 300 కదా? ఏదో 350 ఎకరాలు. సరే, ఒక ఎకరం అటు ఇటు అనుకుందాం. అది కూడా నా దృష్టిలో ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ మీకు పశ్చిమ గోదావరిలో 15కి 15 సీట్లు రావడానికి జనసేన అండగా ఉంది, మర్చిపోకుండా సంగతి. వాళ్ళకి 15కి 15 సీట్లు ఇస్తే ఏం చేశారంటే మన ఇరగవరం గ్రామంలోకి పోయి కొన్ని 100 ఎకరాలు కబ్జా చేశారు. అది వాళ్ళు చేసిన సమస్య మనకి ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా చేశారు అని చంద్రబాబు గారిని అడిగితే ఏం పర్లేదు, బాగా చేద్దాం బ్రదర్స్, మేము లాగేసుకుంటాం, దయచేసి రెండోసారి కూడా పెట్టండి మాకు. మరి ఇలాంటి దోపిడీని ఆపగలిగేది ఎవరు? యువత, కలల ఖనిజాలతో చేస్తున్న యువత, దుర్గా వాహిని ఆడపడుచులు. వాళ్ళు పిడికిలు బిగించి ఇలా దోచుకుందామని వస్తే ఇలా ఆపుతారు, జాగ్రత్త. నాకు చాలా బాధ కలిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటు చూసినా నీళ్లే. సర్ ఆర్థర్ కాటన్ కి దండాలు పెడతాం, విగ్రహాలు పెడతాం. నా తమ్ముళ్ళకి చెప్తున్నా, ఒకటి ఉంది చాలు. ఎన్ని వేసుకోమంటారు చెప్పండి? చాలు, ఒకటి వేసుకున్నాను. మీ ప్రేమకి సంతోషించాను, వేసిన తువ్వాళ్ళు చాలు, మీరు మెడలో వేసుకోండి. 15కి 15 సీట్లు ఇస్తే 4 సంవత్సరాలు అయిపోయింది. మీరు చెప్పండి, మన తణుకులో ఏ గ్రామానికి పోయినా రోడ్లు ఎలా ఉన్నాయి? మీరు చెప్పండి, రోడ్లు బాగున్నాయా? మరి లోకేష్ గారికి నేను ఉత్తరాంధ్రకి వెళ్తే ఆయన అంటారు, నేను చెప్తాను, రోడ్లు అసలు సరిగ్గా లేవంటే ఈ పవన్ కళ్యాణ్ తెలీదు, రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు, మేము 14,000 కిలోమీటర్లు రోడ్లు వేసామంటాడు. మరి 14,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తే మా పశ్చిమ గోదావరి జిల్లాలో, మా తణుకులో, మా ఇరగవరం గ్రామంలో దారి పొడుగుతా ఇంటికి వెళ్ళే దారిలో, లేదంటే వాళ్ళ హెరిటేజ్ ఫ్యాక్టరీకి పాలు పిండే ఆ బర్రెలను తోలుకుపోవడానికి దానికి రోడ్లు వేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చిన రోడ్లు కూడా వీళ్ళ రోడ్లే. పైగా నాకు అర్థం కాదు, ముఖ్యమంత్రి గారు కానీ